నమస్తే, నేను మీ లాయర్ గణేష్. ఇక్కడ ఓ 4 పార్టీల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి 4 పార్టీస్? ఎప్పుడైనా మీరు వినేటప్పుడు ఆ కేస్ క్రిమినల్ కేసా సివిల్ కేసా అని తెలుసుకోవాలి. అది మీకు నాలెడ్జ్ కోర్టు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, లాయర్స్కి, జూనియర్ లాయర్స్కి, లాయర్ గారు కింద వర్క్ చేసే గుమస్తాలకు వీళ్ళందరికీ తెలిసిపోతుంది. కోర్టు స్టాఫ్ కూడా తెలిసిపోద్ది. కానీ ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవాలనే కోరికతో నేను ఇది డిస్కస్ చేస్తున్నాను. కోర్టులో ఉన్న పనిచేసే వర్కర్స్, ఎంప్లాయీస్ అందరూ తెలిసిపోతుంది ఈ ఫ్యామిలీ కేసా లేదా సివిల్ కేసా క్రిమినల్ కేసా అని. క్లియర్. ఇక్కడ నేను 4 అన్నాను, కొంచెం 6 చెప్పాలని ఆశపడుతున్నాను. 6 కొరకు నేను మాట్లాడబోతున్నాను. 6 కూడా పార్టీసే. ఇక్కడ ప్రథమంగా క్రిమినల్ సైడ్ మాట్లాడదాం. క్రిమినల్ కేసెస్లో ముఖ్యంగా 2 ఉంటారు. ఆ పదం ఎప్పుడైతే మీరు ఇది క్రిమినల్ కేసు అని ఫిక్స్ అయిపోవాలి. ఏంటి అంటే కంప్లైనెంట్, అక్యూజ్డ్. కంప్లైనెంట్, అక్యూజ్డ్ అనే పదం మీ చెవులో ఎప్పుడు పడిందో, ఎప్పుడు మీరు విన్నారో ఇది క్రిమినల్ కేసు అని మీరు ఫిక్స్ అవ్వాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కంప్లైనెంట్ అంటే ఎవరు? బాధితుడు. కంప్లైనెంట్ ఎవరు? సఫరర్. కంప్లైనెంట్ అంటే ఎవరు? విక్టిమ్. కంప్లైనెంట్ ఈజ్ నథింగ్ బట్ విక్టిమ్. కంప్లైంట్ ఈజ్ నథింగ్ బట్ సఫరర్. అంటే ఎవరు? బాధితుడు. ఈ బాధితుడు ప్రథమంగా ఎక్కడికి వెళ్తాడు? తనకు బాధ కలిగిన క్రిమినల్ కేసెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను ఇలా గాయపరచబడ్డాను, ఇలా ఇంజూరీ అయింది, ఇలా ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, ఏదైతే జరిగిందో ఆ నష్టం, ప్రాపర్టీ డ్యామేజా ఇంజూరియా అన్నది నష్టపోయే వ్యక్తి, గాయపడిన వ్యక్తి, సఫరరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది కాంప్రమైజ్ అవ్వాలా అవ్వకూడదా అన్నది సెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ గాయపడే వ్యక్తి కోర్టులోనే తేల్చుకోవాలి, కోర్టులోనే న్యాయం జరుగుతుంది అనే ఆయన కోర్టు వరకు వెళ్ళాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ కోర్టులో పిలిచే క్రిమినల్ కేసు పదాలే ఈ 2. ఒకటి, ఫస్ట్ వన్ ఏం చెప్తున్నానండి? కంప్లైనెంట్ అనగా బాధితుడు. అది క్రిమినల్ కేసుల్లో. మరి అవతల వ్యక్తి ఎవరు? బాధించిన వ్యక్తి, బాధించాడు అని చెప్తున్నారు. అవతల వ్యక్తి ఎవరంటే అక్యూజ్డ్ అంటాం. సో అక్యూజ్డ్ అంటే ఎవరు? నిందితుడు. అంటే నిందితుడు అంటే కేసు పెట్టినంత మాత్రాన ఆయన దొంగ అని కేసు పెట్టాం, లేదా మర్డర్ అని కేసు పెట్టాం, లేదా రోబరీ కేసు పెట్టాం, లేదా ట్రెస్పాస్ ఏదో కేసు పెట్టాం. ఆ కేసు పెట్టేటప్పుడు ఆ వ్యక్తిని అక్యూజ్డ్ ఎందుకు పిలుస్తుంది? ఎలిగేషన్ అంటే నింద మోపబడిన వ్యక్తిని అక్యూజ్డ్ అని పిలుస్తాడు. అది నింద మోపబడిన వ్యక్తి. అయితే తను తప్పు చేశాడా లేదా అవతల వ్యక్తి అని కన్ఫర్మ్ చేయాల్సింది ఎవరు? కోర్టు వారు కన్ఫర్మ్ చేయాలి. ఒక మాట ఉంది, అంటిల్ గిల్టీ ఈజ్ ప్రూవ్డ్ అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్. ఏంటండి? అంటిల్ గిల్టీ ఈజ్ ప్రూవ్డ్ అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అన్నాం. అంటే కంప్లైనెంట్, సఫరర్ కంప్లైంట్ పెట్టారు, కేసు లాడ్జ్ అయింది, కోర్టు వరకు వచ్చింది, కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏం పెట్టాను? బాధితుడిని కంప్లైంట్ అని అంటారు, అవతల బాధించాడు అనే వ్యక్తిని అక్యూజ్డ్ అన్నాం. అక్యూజ్డ్ అంటే ఎలిగేషన్ అపాన్ హిమ్ అంటే ఆయన మీద నింద మోపబడింది. నింద మోపబడిందే తప్ప నింద మోపబడిన తర్వాత ఆ వ్యక్తి నిజంగా నేరం చేశాడా లేదా అన్నది పై చూపుల వరకు తప్పు జరిగిందని మనం అనుకోవచ్చు, లేదా పై చూపుల వరకు జరగలేదని అనుకోవచ్చు. జరిగిందా, తప్పు చేశాడా లేదా, నేరం చేశాడా లేదా అని ప్రూవ్ చేయాల్సింది ఎవరు? కోర్టు వారు. అందువల్ల ఒక కేసు పడినంత మాత్రాన ఆయన క్రిమినల్ కాదు, కేసు పడినంత మాత్రాన ఆయన మర్డరర్ కాదు, కేసు పడినంత మాత్రం రేపిస్ట్ కాదు, కేసు పడినంత మాత్రాన థీఫ్ కాదు, దొంగ కాదు. అది దొంగ, రేపిస్ట్ లేదా మర్డరరా అని ప్రూవ్ చేసేది ఎవరు? కోర్టు. కాబట్టి కోర్టు వారు నిశ్చయిస్తారు ఈ వ్యక్తి తప్పు, క్రైమ్ చేశాడు, నేరం చేశాడని. సో దాన్ని బట్టే తప్పు నేరం జరిగిందా లేదా డిసైడ్ చేసి అతన్ని కోర్టు వారు శిక్షిస్తారు అవతల వ్యక్తిని. కాబట్టి
కోర్టు ట్రయల్ జరిగినంత వరకు, జడ్జిమెంట్ ఇచ్చినంత వరకు ఆయన ఎవరు, అక్యూజ్డ్ అనే వ్యక్తి నింద మోపబడిన వ్యక్తి. ఆ నింద కన్ఫర్మ్ అవ్వాలి, ఆ నేరం కన్ఫర్మ్ అవ్వాలి. ఆ నేరం చేసిన కోర్టు వారు నిర్ధారించినప్పుడే ఆ వ్యక్తి దొంగ అని కానీ, రేప్ చేశాడని కానీ, మర్డర్ చేశాడని కానీ మనం నిశ్చయానికి రావాలి. సో ఎప్పుడైనా సరే ఒక కేసులో, క్రిమినల్ కేసెస్లో ఈ పార్టీస్ కంప్లైనెంట్, అక్యూజ్డ్, ఈ కంప్లైనెంట్ అక్యూజ్డ్ కంప్లైంట్ ట్రయల్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద క్రిమినల్ కేసెస్. ఇక్కడ క్రిమినల్ కోర్టులో మాత్రమే. కాబట్టి కంప్లైనెంట్ అక్యూజ్డ్ అనే పదం మనం వినగానే మనం తెలుసుకోవాల్సినట్టు అది క్రిమినల్ కేసు అని తెలుసుకోవాలి. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.